హలో రజని, ఏంటి సంగతులు? ఇదిగో నాగార్జున, సంగతి పక్కన పెట్టు. నువ్వు చేసే పనులేవి బాగోట్లేదు. నేనేం చేశాను రజని? ఓహో, కుబేరా సినిమాలో నేను అలా యాక్ట్ చేయడం నీకు నచ్చలేదా? నీ సినిమా నీ ఇష్టం అయ్యా, అందులో నాకు నచ్చకపోవడానికి ఏముంది? అంటే హీరోగా చేయలేదు కదా, హట్ అయ్యావేమో అని అనుకుంటున్నా. అయ్యా, నేను మాట్లాడుతుంది నీ హీరోయిజం గురించి కాదు. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. బిగ్ బాస్ 9కి నిన్ను పిలవడం లేదనే కదా? అయ్యా, మీ బిగ్ బాస్ కో దండం. నాకు అసలు ఆ షో అంటేనే నచ్చదయ్యా. ఒకే రూమ్ లో పడేసి అందరిని తిట్టుకోమని చెప్పి తొక్కలో టాస్కులు ఇస్తూ ఉంటారు. ఐ హేట్ దట్ ప్రోగ్రామ్. మరి ఇంకేంటి, ఎందుకు అలిగారో మీరే చెప్పండి. మాణిక్ భాష. అయ్యా, కూలీ సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం మీకు తెలుసు కదా? మీకే కాదు, అందరికీ తెలుసు. అందులో నేనే కాకుండా ఉపేంద్ర, అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు. అలాగే సినిమా క్లైమాక్స్ ఏంటంటే, అయ్యా ఇక ఆపండి. అందుకే మరి నాకు మండేది. నటిస్తున్న వాళ్ళ పేర్లు చెప్తే మీకెందుకు మంట వస్తుంది? క్లైమాక్స్ గురించి చెప్తుంటే ఆపమంటావేంటి ముద్దు? అయ్యా, నువ్వు సినిమాలో యాక్టర్స్ పేరుతో పాటు స్టోరీ మొత్తం చెప్పేస్తున్నావయ్యా. ఇందులో కథంతా లీక్ చేస్తున్నావని నా ఫ్యాన్స్ మండి పడుతున్నారు. దానికే ఇంత ఫీల్ అయిపోతావేంటి రజని? నా విషయం పక్కన పెట్టు. అదే చిరంజీవి అయితే సినిమా మొత్తం లీక్ చేసేవాడు. నేను కాబట్టి అక్కడక్కడ చెప్తున్నాను. అయ్యా, సినిమా సస్పెన్స్ గా ఉండి రిలీజ్ అయితేనే పైరసీ వాళ్ళు వెంటనే ఆన్లైన్ లో వదిలేసి కలెక్షన్లు పడేస్తున్నారు. అయ్యా, ఇంకా స్టోరీ లీక్ చేస్తే సినిమా ఎవడు చూస్తాడు? అయినా ఈ మధ్యకాలంలో స్టోరీ లీక్ చేయడం ట్రెండ్ అయిపోయింది కదా రజని. అయ్యా, మీ సినిమాలకు మీరు ఏమైనా లీక్ చేసుకోండి, కానీ ఇక్కడ ఉంది నా సినిమా. ప్రేక్షకుడు థియేటర్లోకి వెళ్లే వరకు అసలు నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియకూడదు. అంత సస్పెన్స్ గా ఉండాలి. అలా లేకపోతే నా ఫ్యాన్స్ ఒప్పుకోరు. సర్లే రజని, ఈ మాత్రం దానికే అంత కంగారు పడతావు ఎందుకు? అయ్యా, కంగారు కాదు. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలకు నష్టం తెప్పించడం నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను, ఇంకెప్పుడు కూలీ సినిమా గురించి బయట ఎక్కడా చెప్పకండి. ఏంటి నువ్వు అనేది? సినిమా ప్రమోషన్లకు కూడా రావద్దంటావా నన్ను? అయ్యా నాగార్జున, ప్రమోషన్లకి రావద్దు చేయొద్దు అని నేను అనట్లేదు, కానీ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేయొద్దు అని చెప్తున్నాను. ఏదో సరదాగా లీక్ చేసాలే, లైట్ తీసుకో రజని. అయ్యా, సరదా కోసం కాదు. సినిమా పోతే ఇక్కడ జీవితాలు పోతున్నాయి. కూలీ లాంటి పాన్ ఇండియా సినిమా చాలా గొప్పగా తెరకెక్కబోతుంది. అలాంటి సినిమాని పిచ్చి చేష్టలతో పాడు చేయొద్దు. అయినా నేనేమన్నాను, ఇందులో నా రోల్ నెగిటివ్ గా ఉండబోతుంది అన్నాను. క్లైమాక్స్ లో పలానా వాళ్ళు వస్తారు అని చెప్పాను. ఈ చిన్నదానికి ఇంత క్లాస్ అవసరమా? అయ్యా, నువ్వు నా దోస్తు చిరుకి దోస్తు అని నేను ఏమనటం లేదు. ఈ విషయం గుర్తు పెట్టుకోవయ్యా. దయచేసి నా అభిమానులకు కోపం తెప్పించకండి. ఉంటానయ్యా నాగార్జున. ఓకే రజని, సర్లే ఉంటా.